హాయ్ వివాస్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 జనవరి 1. ఈ సంవత్సరం అంతా మీరు సంపద, ఆరోగ్యము, ప్రతి విషయంలో కూడా మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గడిచినదంతా వదిలేసేయండి, అదంతా ఒక చేదు జ్ఞాపకాలను వదిలేసేయండి. 2025 ఇక ఈ వచ్చిన ఈ 2026 జనవరి 1 ప్రతి ఒక్కరికి కూడా ఒక శుభసూచకమైన మీకు ఆనంద అనుభూతులు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం మీరు ఒక విద్యార్థి కానీ ఒక ఉద్యోగస్తుడు కానీ, ఒక కార్మికుడు కానీ, ఒక ఆటో వాళ్ళని ఎవరైనా సరే, కార్మికులు అంతా సరే, మీరు ఈ సంవత్సరం ఒక లక్ష్యాలు దర్శించుకోండి. మీ జీవితంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మనకున్న లక్ష్యాలు ఏంటి, మనకున్న ఆశయాలు ఏంటి, మనం ఈ సంవత్సరం ఏం సాధించాలి, ఎలా ఉండాలి, ప్రతి అంశం కూడా మీరు ఒక నోట్స్ పెట్టుకోండి. ఆ నోట్స్లో ఏ రోజు ఆ రోజు ఏం చేయాలని ఒక ప్లానింగ్ చేసుకోండి. జీవితంలో ప్రతిదీ కూడా ప్లానింగ్ చేసుకుంటే మన జీవితమే ఒక నిర్దేశకమైన గమ్యం వైపు వెళ్తుంది. అంటే వెనకడుగు లేకుండా గమ్యం వైపు వెళ్తుంది. ప్రతి అంశం కూడా ఒక జాబ్ సాధించాలని అయితే ఒక ప్లానింగ్ చేసుకోవాలి. నేను ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఏమేమి ప్రిపేర్ కావాలి అనేది ఆ విద్యార్థి, ఆ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విద్యార్థి ఒక ప్లానింగ్ చేసుకోవాలి. ఈ నెలలో ఇవి ఫినిష్ చేయాలి, పరీక్షలు వచ్చే మూమెంట్కి నేను ఇలా సిద్ధం కావాలి, ప్రిపేర్. దానికి సంబంధించిన విషయాలు ప్రతిదీ కూడా ఒక ఏ రోజుకి ఆ రోజు రోజులు ఏం చేయాలి, వీక్లో ఏం చేయాలి, నెలలు ఏం చేయాలి, సంవత్సరం మొత్తంలో ఏం చేయాలి, మన లైఫ్లో మొత్తం ఏం సాధించాలి, చివరి గోల్. ప్రతిదీ కూడా లైఫ్ ఆఫ్ ప్లానింగ్, జీవితం యొక్క ప్లానింగ్ ఏర్పరచుకుంటాయి. ఆ వ్యక్తికి అసలు ఖాళీ అనేది ఉండదు. నిరంతరం ఏదో ఒక పని చేసుకుంటూ ఆ పనిలో విజయం సాధిస్తూ జీవితానికి సంబంధించిన ఒక సత్ఫలితమైన ఆనందాన్ని, సంతృప్తిని పొందుతాడు. అలాంటి మీరు కూడా ప్లానింగ్ చేసుకొని ఈ సంవత్సరం నుంచి, ఇప్పుడు జనవరి 1 నుంచి మీరు మీ ప్లానింగ్ బిగిన్ చేయండి. ఈ రోజుతో రేపు అని ఉన్నదండి. ఏ రోజుకి ఆ రోజు ప్లానింగ్. జనవరి 1 నుంచి కంపల్సరిగా మీరు రోజు 3 పూటలు భోజనం చేస్తారు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్. ఇలా మీరు ఏ విధంగా అయితే మీ రోజువారీ జీవితంలో ఈ తినడం అనేది మీరు మర్చిపోరు. అలాగే మన ప్లానింగ్ కూడా ఒక జీవితంలో ఒక భాగం కావాలి. జీవితము చిన్నదపా, ఇంత ఉంటుంది జీవితం. ఈ చిన్న జీవితంలో ఇద్దరికి 50 ఏళ్ళు అయితే మన జీవితాన్ని మనం ఏం సాధిస్తాం? సో మనకున్న ఈ చిన్ని జీవితంలో, చిన్ని రోజుల్లో, చిన్ని సమయంలో మనం మన విషయంలో కాకుండా ఇతరుల విషయంలో మనం ఎలా ఉండాలి, వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయకుండా పర్వాలేదు, సాయం చేయకుండా పర్వాలేదు, ఏదో వాళ్ళకు ఇబ్బంది కలిగించదు లైఫ్లో. వాళ్ళ జీవితాలతో ఆడుకో. మనకున్న మన జీవితాన్ని మనం చక్కగా చదువుతుంటూ ఇతరులకు ఆదర్శంగా కావాలి. అదే జీవితం అంటే. ఈ సంవత్సరం నుంచి మీరు ఒక డైరీ రాయండి. ఆ డైరీలో మీకు ఏ రోజు ఆ రోజు మీ అనుభవాలను అన్నింటినీ అందరూ రాయండి. అనుభవాలు రాయకుండా కాకుండా మీరు మరుసటి పొద్దున్నే ఉదయం లేగానే నేను ఈరోజు ఏం చేయాలి, ఈ గంటకి ఏం చేయాలి, ఈ గంటకి ఎలా ఉండాలి అని ప్రతిదీ కూడా ఒక సక్రమంగా ఆ డైరీలో రాసుకోండి. ఆ విధంగా మీరు ప్రిపేర్ కాండి. మీరు ఏదైనా సరే ప్రతిదీ కూడా మీరు సక్సెస్ సాధించాలి. ఈ నూతన సంవత్సరం అంతా మీరు, ఈ నూతన సంవత్సరం కాదు, వచ్చే ఏ సంవత్సరం అయినా సరే మీరు తప్పకుండా ఎప్పుడు సుఖ సంతోషాలతో, డబ్బు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఏది అసలు చేయకుండా సమపాల్లో మీ యొక్క జీవితాన్ని అందుకు సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం మంచి చిన్న అనవసరంగా కల్తీ ఆహారాలు, రూపపానం మీద వాటిగా అనవసరం తినుకోకుండా మీ ఇంట్లోనే మీరు ఓపికగా మీరే చేసుకుని స్వయంగా. నేను మధ్య చూశాను, గోబీ నూడిల్స్ అంట, చికెన్ కబాబ్ చూసారా? నూనె కాంచెం నుండి వేసి అది ఇష్టం అయిపోయింటుంది. చికెన్ కబాబ్ మీద తినేస్తుంటారు. అర్ధ కేజీలు తింటూ ఉంటారు. అది తినడం ఏమైంది, మన కాలేని దెబ్బతిని అనేక అనారోగ్యాలు. ఇలా చిన్న చిన్న విషయాలను మనం అశ్రద్ధ తెలియదు, ఆరోగ్యాన్ని సక్రమంగా పాటిస్తూ మనకు కావాల్సినంత సంతృప్తిదాయకమైన డబ్బులు సంపాదించుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారని నేను ఎంతో ఆశిస్తూ, ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా, నా యొక్క వ్యూవర్స్ అంతా కూడా నేను చెప్పినట్టు వింటే
మీ జీవితం బాగుపడుతుంది నేను మనసారా కాంక్షిస్తున్నాను. సర్వవేళ ఆ దేవుడు మీ యొక్క మిమ్మల్ని మీ కుటుంబాన్ని